హలో నమస్తే అండి. వెల్కమ్ టు విపిఏ ప్రాపర్టీస్. నియర్ మియాపూర్ దగ్గర 2 బీహెచ్‌కే ఫ్లాట్ సేల్‌కొచ్చిందండి. ఇదొచ్చేసి మీరు చూస్తున్నది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాటు. ఫ్లాట్ అయితే చాలా బావుంటదండి. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బావుంటది ఈ ఫ్లాట్‌కి. అండ్ చాలా స్పేసెస్ గూడా ఉంటదండి ఫ్లాటు. అండ్ ఇదొచ్చేసి నియర్ మియాపూర్ కౌశల్య కాలనీలో ఉంటదండి. ప్రైమ్ లొకేషన్‌లో ఉంటది ఫ్లాట్ వచ్చేసి. అండ్ ఇదొచ్చేసి 1090 ఎస్ఎఫ్టీ అండి. 1090 ఎస్ఎఫ్టీ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. లోన్ వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి వీళ్ళు 45 లాక్స్ అయితే ప్రైస్ చెప్తున్నారండి. 45 లాక్స్ అయితే ప్రైస్ చెప్తున్నారు. ప్రైమ్ లొకేషన్‌లో ఉంటది. అండ్ ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో ప్రాపర్టీస్ కావాలనుకుని చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్‌కి కాల్ చేయండి. వాళ్ళ బడ్జెట్ అండ్ ఏరియా చెప్తే వాళ్ళ బడ్జెట్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని వాళ్ళ వాట్సాప్ నెంబర్‌కి సెండ్ చేస్తామండి. ఇలా మన ఛానల్ ద్వారా ఫ్లాట్స్ అయితే చాలా స్పీడ్‌గా సేల్ అవుతున్నాయి. చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. చాలామంది కాల్ చేస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తున్నది 1090 ఎస్ఎఫ్టీ అండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1090 ఎస్ఎఫ్టీ. అండ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. మీరు చూస్తున్నది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాటు. అండ్ అఫీషియల్ ఫ్లోరే అండి. గ్రామ పంచాయతీ పర్మిషన్, జీపీ పర్మిషన్ అండి. అఫీషియల్ ఫ్లోరే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. లోన్ వస్తుంది. అండ్ కార్ పార్కింగ్ కూడా ఉందండి. మంజీరా ఉంది. బోర్ కూడా అవైలబుల్ ఉందండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి. నార్త్ ఫేసింగ్ ఫ్లాటు. 1090 ఎస్ఎఫ్టీ. ఎస్ఎఫ్టీ వచ్చేసి 1090 ఎస్ఎఫ్టీ అండి. 10-12 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నది 10-12 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ. 10-12 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అయినా బిల్డింగ్ అయితే చాలా బాగుంటుందండి. కన్స్ట్రక్షన్ విధంగా అయితే చాలా బాగుంటుంది. అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా మంచిగా చేశారండి వీళ్ళు. ప్రైస్ వచ్చేసి అయితే 45 లాక్స్ అయితే ప్రైస్ చెప్తున్నారు. గ్రామ పంచాయతీ పర్మిషన్ అండి. పర్మిషన్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్ అవుట్లుక్ అండి. డెడ్ ఎండ్‌లో ఉంటది. ఇక్కడ మీకు వెహికల్స్ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదండి. డెడ్ ఎండ్‌లో ఉంటది. అపార్ట్మెంట్